మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులు 10 మంది యువతులు 18 మంది విట్లను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని కార్వి ఎదురుగా ఓ అపార్ట్మెంట్లో పర్పుల్ న్యాచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జాహెద్ ఉల్హక్ కలిసి స్పా సెంటర్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు శృతి, రమణ, జాహెద్ ఉల్హక్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. 18 మంది విట్లను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులు 10 మంది యువతులు 18 విటులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని కార్వి ఎదురుగా ఓ అపార్ట్మెంట్లో పర్పుల్ న్యాచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి, రమణ, జాహెద్ ఉల్ హక్ కలిసి స్పా సెంటర్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు శృతి, రమణ, జాహెద్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. 18 మంది వీట్లను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. వంశీ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో మసాజ్ సెంటర్ల పేరుతోటి, అదేవిధంగా పర్పుల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతోటి పెద్ద ఎత్తున వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి వారిని కూడా ఇటు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్లు రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ చేసినటువంటి క్రమంలో మాత్రము 10 మంది యువతులను 18 మంది సంబంధించినటువంటి విధులను కూడా అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ఓ అపార్ట్మెంట్ లో చూసినట్టయితే కూడా పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ అనే ఆయుర్వేద పేరుతోటి రాయల శృతి, రమణ, జాహెద్ ఉల్హక్ కలిసి కూడా ఈ స్పా సెంటర్ ను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యువకులను రప్పించి కూడా క్రాస్ మసాజ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ క్రాస్ మసాజ్ వ్యవహారం తోటి కూడా వ్యభిచారం నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికి ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి రాయల శృతి అనే యువతి మాత్రము ఆమె చూసినట్టయితే కూడా వైద్య విద్య అంటే మెడిసిన్ సంబంధించి చదువుతూ కూడా మధ్యలోనే వదిలి వేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఆమె గతంలో కూడా ఈ వ్యభిచారం నిర్వహిస్తూ కూడా పట్టుబడింది. మొత్తానికి ఈమె పైన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం నిఘా పెట్టారు. ఆ తర్వాత ఈ క్రాస్ మసాజ్ సెంటర్ సంబంధించినటువంటి పర్పుల్ హెల్త్ త్రూ ఆయుర్వేద అనే స్పా సెంటర్ ఉంది. ఆ స్పా సెంటర్స్ పైన కూడా పోలీసులు దాడులు చేశారు. ఆ దాడులు చేసినటువంటి క్రమంలోనే వీటితో పాటుగా 10 మంది సంబంధించినటువంటి యువతులను, అదేవిధంగా 18 మంది వీటిలను పోలీసులు అదుపులో తీసుకొని ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ ధనరాజ్. गाड़ी में बैठो